అందరికీ నమస్కారం. హరిదాసు. హరి అంటే విష్ణువు యొక్క దాసుడు హరిదాసు అని అర్థం. ముఖ్యంగా సంక్రాంతి పండుగ సమయంలో తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తారు. వీరు హరిలో రంగ హరి అని పాటలు పాడుతూ చేతిలో చిడతలు కాలికి గజ్జలు ధరించి ఇంటింటికి తిరుగుతూ అక్షయ పాత్రలో బియ్యం సేకరిస్తారు. ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేయబడిన ధనుర్మాసం యొక్క సాంప్రదాయంలో ఒక భాగం. హరిదాసు యొక్క ముఖ్య లక్షణాలు ఏంటంటే పట్టు పంచికట్టు, మెడలో పూలమాల, నుదుట తిలకం, చేతిలో చిడతలు, కాళ్ళకు గజ్జలు ధరిస్తారు. హరిలో రంగ హరి మొదలైన భక్తి గీతాలు ఆలపిస్తారు. శ్రీహరి గాథలను ప్రచారం చేయటం, భక్తుల పాపాలను తొలగించడం, విష్ణువుకు ప్రీతిపాత్రమైన ధనుర్మాసంలో ఆధ్యాత్మికంగా అందరినీ మేల్కొల్పటం. సంక్రాంతి పండుగ సమయంలో వీరి రాక శుభప్రదంగా భావించబడుతుంది. వీరి పాత్రలో బియ్యం పోయటం వల్ల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. మరి వీరు వివిధ రకాలుగా ఉంటారు. హరికథ రూపంలో భగవంతుని కథలు చెబుతారు. స్వామి హరిదాస్ భక్తి సాంప్రదాయంలో గొప్ప ఆధ్యాత్మిక కవి, సంగీతకారుడు. సంక్రాంతి సమయంలో హరిదాసుల సందడి తెలుగు సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రస్తుతం కనుమరుగుతున్న సాంప్రదాయం అయినప్పటికీ మా గ్రామంలో ప్రతి సంవత్సరం ఇప్పటికీ కూడా వస్తూనే ఉన్నారు. హరిదాసు అనే పేరుతో 3 వర్గాల్లో ప్రసిద్ధులు ఉంటారు. నారదుడు మొదటి హరిదాసు అంటారు. హిందువుల నమ్మకం ప్రకారం హరిదాసు పరమాత్మతో సమానంగా మనుషులు ఇచ్చే దాన ధర్మాలు అందుకుని వారికి ఆయురారోగ్యాలు, భోగభాగ్యాలు కలగాలని దీవిస్తారని నమ్ముతారు. వీరు నెల రోజుల పాటున వీధిని హరినామాన్ని గానం చేసినందుకు చివరి రోజున స్వయం పాకానికి అందరూ ఇచ్చే ధనధాన్య వస్తువులను స్వీకరిస్తారు. సూర్యభగవానుడు ప్రసాదించిన అక్షయ పాత్ర వారి శిరస్సుపై ధరించి పంచలోహ పాత్రగా భావిస్తారు. ధనుర్మాసం నెల రోజులు సూర్యోదయానికి ముందే శ్రీకృష్ణ గోదాదేవిని స్మరించి తిరుప్పావై పఠించి అక్షయ పాత్రను ధరించి హరిదాసులు గ్రామ సంచారం ప్రారంభిస్తారు. ఇంటికి తిరిగి వెళ్ళే వరకు హరిదాసు సంకీర్తన తప్ప మరేమీ మాట్లాడరాదు. అక్షయ పాత్రను దించరాదు. ఇంటికి వెళ్ళాక ఆ ఇల్లాలు ఆ హరిదాసు పాదాలు కడిగి అక్షయ పాత్రను దించుతుంది. శ్రీకృష్ణునికి మరో రూపం హరిదాసులని అంటారు పెద్దలు. గొబ్బెమ్మల్ని ఇంటి ముందు చక్కగా అలంకరించి హరినామస్మరణ చేసిన వారిని అనుగ్రహించడానికి హరిదాసు రూపం వైకుంఠపురం నుండి శ్రీ మహావిష్ణువు వస్తాడన్నది ఒక నమ్మకం. హరిదాసు పేద ధనిక భేదం లేకుండా అందరి ఇంటికి వెళ్తాడు. చిడతలు వాయిస్తూ, కీర్తనలు పాడుతూ, వారికి అనుకూలంగా అడుగులు వేస్తూ ప్రతి వాకిలికి వెళ్తాడు. అందరూ తమ స్థాయిని బట్టి హరిదాసుకు బియ్యం, కూరగాయలు, డబ్బుల రూపంలో దానం చేస్తారు. లోకంలో ఉండే సుఖాలకు లొంగిపోయి దేవుడిని మర్చిపోవద్దని హరిదాసు కీర్తనలు పాడతాడు. అలాగే ఎక్కువ తక్కువ అనే తేడా లేకుండా అందరూ సమానమని చాటి చెప్పే హరిదాసు కీర్తనల్లో రూపంలో ఉంటుంది. హరిదాసు ఉట్టి చేతులతో వెళ్ళిపోతే ఆ ఇంటికి అరిష్టమని కొంతమంది నమ్మకం. అందుకే గ్రామంలో హరిదాసు వస్తున్నాడంటే ఇంటి యజమానులు గుమ్మం వద్ద ధాన్యంతో, బియ్యంతో సిద్ధంగా ఉంటారు. అక్షయ పాత్రలో బియ్యం పోయడాన్ని శ్రీ మహావిష్ణువుకు కానుక ఇచ్చినట్లుగా భక్తులు భావిస్తారు. హరిదాస్ తల మీద గుండ్రటి రాగి పాత్రను భూమికి సంకేతంగా శ్రీ మహావిష్ణువు పెట్టాడనే కథ కూడా ఒక ప్రచారంలో ఉంది. ప్రస్తుత కాలంలో హరిదాసులు వాహనాల మీద తమ సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు.
రికార్డు చేయించిన హరినామ కీర్తనలను మైక్ ద్వారా ప్రజలకు వినిపిస్తున్నారు. పూర్వకాలం చిన్న చిన్న గ్రామాలు ఉండేవి. ఇప్పుడు గ్రామం యొక్క పరిమాణం పెరిగింది. అలాగే జనాభా సంఖ్య కూడా పెరిగింది. ఇళ్ల సంఖ్య కూడా పెరిగింది. అంచేత దాన్ని అనుసరించే వారు వాహనాలను వినియోగిస్తున్నారు. మొదటి వర్గం హరిదాసులు శ్రీహరి గాథల వ్యాప్తికి కృషి చేస్తూ హరికథ అనే ప్రక్రియ ద్వారా ప్రదర్శనలు ఇస్తారు. రెండవ వర్గం వారు కర్ణాటక ప్రాంతంలో హరిదీక్ష తీసుకుని భజన, గానం, నృత్యాల ద్వారా హరినామాన్ని వ్యాప్తి చేస్తారు. మూడవ వర్గం వారు హరినామ సంకీర్తనలు చేయించు సంక్రాంతి సమయంలో గ్రామంలో భిక్షాటన చేస్తారు. ఈ విధంగా ధనుర్మాసంలో డిసెంబర్ 16 నుంచి కనుమ పండుగ వరకు కూడా హరిదాసు గ్రామ సంచారం చేస్తూ భక్తులను మేలుకొలుపుతూ ఆధ్యాత్మిక చింతనను కలగజేయడంలో తన వంతు పాత్రను నిర్వహిస్తున్నాడు. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుచున్నాను.